వీడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములంతా కూడా కేవలం ఆ పాంకోళ్ళకి చేరుతుంది. అందుకనే గురుపాదుకలోనే గురువుగారి యొక్క అవి పాదుకలు పట్టుకొచ్చి వాటికి నైవేద్యం చేయించుకుని వాడికి పూజ చేయిస్తారు తప్ప వీడికి కాళ్ళు పెట్టి మాత్రం చేయకూడదు. చేయడం తెలిసిన వాడు ఎవడో కూడా చేయడు. మహాప్రభో తిరిగిన వాడు ఇక పాళ్ళు పళ్ళల్లో వీడే కాళ్ళు పెడతాడు, నాకు పూజ చేయండి అంటాడు. ఏవో గొడవద్దు మనకొద్దు. ఇక ఇతరమైన విషయాలు ఎవరెవరు ఎలా చేస్తున్నారని మనం విక్రించడం కోసం పుట్టల. ధర్మం ఏమిటో చెప్పడం కోసం వచ్చాం. మనం ధర్మమే మాట్లాడుకుందాం తప్ప ఈనాడు ఏం చేస్తున్నారని అసలు మనకొద్దు. ఈనాడుని గురించి మనం ప్రస్తావన ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు చేయను. ఎంచేత ఇప్పుడు ఈనాడు ఏదో రకరకమైనటువంటి లౌక్యమైన కార్యాల్లో నడిచిపోతున్నారు. కానీ తెలిసిన తర్వాత నాకు మాత్రమే చూస్తే చాలా బాధగా ఉంటాయి. నాకు మాత్రం చూస్తే చాలా బాధగా ఉంటాయి. పాపం వాడు చెప్పులతోనే ఆ వివాహ వేదిక దగ్గరికి వెళ్ళిపోతారు. మహాప్రభు అక్కడే మంత్రాలు, అక్కడే ఉపన్యాసాలు, అక్కడే రకరకములుగా ప్రతి విషయమునకు కూడా ఈ చెప్పులు కూడా తగిలించుకుని ఎక్కడికి పోతాయో ఇవి పోతాయేమో అనేటువంటి భావన చేతనే చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల జోడి మీద అని మహానుభావులు ఊరికే చెప్పారా. ద్వైస్తంభం దగ్గర విడిచిపెట్టాడు, ఆ చెప్పులే చూస్తున్నాడు తప్ప ఇక్కడ శివుడిని చూడాలా అంటే ఇవి చెప్పులు పోతాయో ఉంటాయో అని. అది వాడు గొడవ మహాప్రభు. అలా మన వాళ్ళ ధర్మం అన్నీ సామెతగా చెప్పారు. దాన్ని కేవలం అది ఒక సాంప్రదాయంగా ఏర్పడిపోయింది మహాప్రభు. ఆ కారణం చేత కేవలం ఎప్పుడో కూడా పాంకోళ్ళు వేసుకున్నాడు పరమాత్మ రామచంద్రమూర్తి. నాయన మేము పద్భిరేవ గమిష్యామి, నేను నడిచి పెడతాంరా నేను సీతాను. అంచేత నువ్వు కూడా అవసరం ఉండదురా, నువ్వు కూడా ఒక్క పర్యాయం అయోధ్యకు వెళ్ళి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? నాన్నగారి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసేటువంటి బాధ్యత నీది. అలాగే అమ్మగారి యొక్క ఆరోగ్యం కూడా చూసేటువంటి మా బాధ్యత నీది. మా తల్లి ఉన్నారే మహాతల్లి, ఆమె యొక్క బాధ్యత కూడా నీదే సుమా. నీది కూడా జాగ్రత్తగా నువ్వే చూడాలి. ఎంచేదంటే కైకమ్మ ఆవిడ రాజ్యంలో పడిపోయి రాజకాంక్షలో ఉంటుంది కనుక ఏదో ఇతరమైనటువంటి కారణాల చేత తన కొడుకు ఏదో చెప్పడం, దానికి కొడుకు చేసి చేయించడమే సరిపోతుంది ఆవిడకి. ఇక భర్త గారిని చూసేటువంటి అవకాశమే ఉండదు. అయినా భర్త గారు ఎంతో చాలా దుఃఖపడుతూ మనం బయలుదేరే సమయానికే రామా 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 అనుకుంటూ పాపం ఏడుస్తూ మహానుభావుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో పరిస్థితి రామచంద్రమూర్తి ఆ మా దశరథ మహారాజు గారు ఎలా ఉన్నారో తెలియదురా. ఆ కారణం చేత ఏమైనా సరే దశరథ మహారాజు యొక్క యోగక్షేమాలు చూడడం కోసమైనా నువ్వు వెళ్ళవలే. దశరథ మహారాజు గారు క్షేమంగా ఉండాలంటే నువ్వు వెళ్ళవలసిందే. ఇక భరతుడు వచ్చిన తర్వాత భరతుడు చూస్తాడంటావా? భరతుడికి వాడి పనేవాడు సరిపోతుంది, ఇక వాడేం చూడగలడు? ఇక శత్రుఘ్నుడ వీడు కూర్చోమంటే వాడు కూర్చుంటాడు, భరతుడు ఏం చెబితే అది చేస్తాడు. అందుకని వాడే స్వతంత్రంగా చేసేటువంటి అధికారం కానీ బాధ్యత కానీ వాడికి అసలే లేదు. ఆ కారణం చేత వాడేం చేస్తాడురా? ఇక నువ్వే వెళ్ళాలరా లక్ష్మణ, ఏమైనా సరే నువ్వే వెళ్ళవలే. నువ్వే వెళ్ళి తప్పకుండా విషయం ఏమిటో జాగ్రత్తగా గ్రహిస్తూ అక్కడ ఉన్నటువంటి రాజకీయాన్ని బట్టి అక్కడ ఉన్న ధర్మాలను జాగ్రత్తగా చూసుకుంటూ రాజ్య పరిపాలన మనవాడు చేస్తుంటాడు కదా మా భరతుడు ఆ రాజ్య పరిపాలన సక్రమంగా ఉందో లేదో చూసుకుంటూ అలా వాడిని మాత్రమే అయోధ్యను చూసేటువంటి బాధ్యత నీదిరా. అయోధ్య యొక్క బాధ్యత అంతా కూడా నీ మీదే పెడుతున్నాను రా. ఆ కారణం నీవే వెళ్ళాలి అయోధ్యకన్నాడు. నాహం గచ్చామి అయోధ్యాంతో, నేను మాత్రం అయోధ్యకి వెళ్ళను అన్నయ్య అన్నాడు. ఏమైనా సరే ఎందుకో తెలుసా? అతి కోపం వల్ల ఎప్పుడైనా ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు, ఏమైనా చేయవచ్చు కూడా. నేను ఏ ప్రమాదం అన్నా చేశాను అంటే దానివల్ల వచ్చేటువంటి పాపములు ఏమిటో పుణ్యములు ఏమిటో బాబు అవే నాకు తెలియవు. ఆ కారణం చేత ఏమైనా సరే ఎవరు వారే చూసుకొని వాళ్ళు ఉండని చావని ఆ అయోధ్యలో ఏమైపోయినా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. నీ పాదాల మీద సేవ చేసుకుంటూ నీ వలన రెండు మాటలు ఏదైనా ఎప్పుడైనా వింటే దానివల్ల మనస్సు మారిపోతుంది, కొంచెం బుద్ధి వస్తుంది, కాస్త ఆవేశం కోపం తగ్గుతాయి. త్రివిధం నరకస్కేదం ద్వారం నాశనం ఆత్మన. ఈ ఆత్మ నాశనమైపోవాలి అంటే దీనికి 3 మార్గాలు ఉన్నాయి. కామ క్రోధ తథా లోభ. కామము క్రోధము లోభము 3 ఉన్నాయి కనుక ఈ 3ంటిల్లో నాకు ఆ క్రోధం ముందుగా ఎక్కువగా ఉంది కనుక మహారాజుని సంహరిస్తానన్నాను. వేళే తండ్రి అయినా సరే తీసి పారేస్తాను, వాళ్ళు వెళ్ళాలి అరణ్యానికి, మా అన్నయ్య వెళ్ళమేమిటి అని వేళే అన్నాగా. ఆ కారణం చేత ఏమో మళ్ళీ ఏవో దిగిలినాదు మళ్ళీ ఏ బుద్ధి పుడుతుందో నాకు. ఆ బుద్ధి దుఃఖమాల బుద్ధి, ఆ క్రోధం క్రోధం క్రోధం, ఆ కోపానికి అవకాశం, కామానికి మాత్రం లేదు కానీ క్రోధానికి మాత్రం అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఏమైనా సరే ఆ క్రోధానికి మాత్రం అవకాశం ఉంది, నేను మాత్రం వెళ్ళనన్నాయా అన్నాడు. ఒరే నాయన కామక్రోధస్తథా లోభ తస్మాత్ ఇతత్రింజడేత్తన్నారు కదా మహానుభావులు. ధర్మశాస్త్రరీత్యా ఇందులో ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ప్రసిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్షములను రాశారు కదా. ఇందులో వరుస మొదటిది ఏదిరా అన్నాడు ఆయన. రామచంద్రమూర్తి అడిగాడు, లక్ష్మణ ఇందులో మొదటిది ఏమిటిరా అన్నాడు. ఎక్కడ మొదలెట్టాలి ఎక్కడ సమాప్తం రా అన్నాడు. ఏమన్నాయా నాకేం తెలుసు, కామమే మొదలు కదా అన్నాడు. రైట్, ఒప్పుకున్నాను. తర్వాత కామం తర్వాత కావాల్సింది ఏమిటి? అర్థం. ఈ కోరిక కోసమని కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కోసమని ఎన్నైనా చేస్తాడు. ఇక
రకరకమైనటువంటి వృత్తులు, వ్యాపారములు, రకరకమైనటువంటి సాంగత్యములు, ఇవన్నీ కూడా కేవలం కామం వల్ల అర్థం వస్తుంది. అర్థం వల్ల ధర్మం చేయాలి, ధర్మం వల్ల వస్తుంది మోక్షం. అక్కడుందిరా మోక్షం, ఇక్కడెక్కడుంది? ఆ ధర్మాన్ని గురించి మహానుభావుడు జ్ఞాపకం చేశాడు. కామ క్రోధస్తుధా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ప్రసిద్ధితో అంటుంటారే. ఈ ధర్మం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ధర్మం చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర ఉంటే కదా ధర్మం చేస్తారు. ఉండడానికి ముందు అవకాశం కావాలి కదా, దానికి ముందు కామం. కామానికి కావాల్సింది అర్థం, అర్థం వల్ల వచ్చేది ధర్మం, ధర్మం వల్ల వచ్చేది మోక్షం. అప్పుడు వస్తుంది మోక్షం. అంటే ధర్మానికి దానానికి తేడా ఉంది కదా. దానం అంటే కేవలం తన కోరిక వల్ల బలాన కోరిక నాది పూర్తి అవ్వాలి అనేటువంటి వాంఛతో చేస్తాడే, దాని పేరు దానం. ధర్మం అంటే భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి 1000 ఇస్తున్నానో 10 ఇస్తున్నానో దానికి లెక్కలేదు, వాళ్ళు చేయాలి, ఇచ్చేసాడంతే. చేతికి ఎంత దొరికితే అంత ఇచ్చేసేయడమే. మళ్ళీ దాని గురించి ఎక్కువ తక్కువ అనే ఆలోచన లేకుండా ఉత్తరక్షణంలోనే ఇచ్చిన దాన్ని మర్చిపోయి అలా ఇచ్చాడే. అందుకనే మృత్యుదేవత వచ్చి పట్టుకుంటే ఎలా బాధపడతాడో అలా దానం చేయమన్నాడు మహాప్రభు. ధర్మం చేసేవాడి లక్షణం ఎలా ఉంటుంది తెలుసా? తెల్లవారితే మృత్యువు నన్ను ఇప్పుడే ఉత్తరక్షణంలో కబళించేస్తోందిరా అని అనుకున్నట్టుగా ధర్మం చేయమన్నాడు. సంపాదించేటప్పుడు మాత్రం నేను ఈ జీవితం కాదు, ఇంకో జీవితం కూడా ఇంకో 100 సంవత్సరాలు బతికే ఉంటాను అనే ఆశతోనే సంపాదించాలరా. సంపాదించేటప్పుడు ధర్మం చేసేప్పుడు మాత్రం ఇది అనే ఆ 2 కారణాలు విధి విధానములు జాగ్రత్తగా మహానుభావులు మనకు పెద్దలు జ్ఞాపకం చేస్తారు కనుక అలా ఉంటుంది. కనుక ధర్మార్థ కామ మోక్షంలో కామం వల్లనే అర్థం, అర్థం వల్ల ధర్మం, ధర్మం వల్ల వచ్చేది మోక్షం. కనుక కామమే ప్రారంభం రా అన్నాడు ఆయన. అన్నయ్య దీనిలో నేను యథార్థంగా నేను జ్ఞాపకం చేసావు కనుక ఓ ధర్మం జ్ఞాపకం వస్తుంది అన్నాడు ఈయన. ఈయన ఓ ధర్మం చెప్పాలి. ఈయన ఏం చెప్పాడు ధర్మం? అన్నయ్య సమస్తమైన ధర్మములో కూడా నీకు తెలుసు కదా, ఈ ధర్మములలో ఎక్కడి నుంచి ప్రారంభం, ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఎక్కడికి పోతుంది ఇది. అలాగే మానవుడికి ప్రతివాడికి కూడా 4 రకములైనటువంటి జీవితం ఉంది. 4 మొదటిది బ్రహ్మచర్యం, అనంతరం గార్హస్థ్యం, అనంతరం వానప్రస్థం, అనంతరమందు సన్యాసం. మొట్టమొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యంలో దీక్షగా ఉండడం అది బ్రహ్మచర్యం. అనంతరమందున గార్హస్థ్యం. అనంతరమందున మహానుభావుడు మనకు ఇచ్చారే వైఖానసుడు. ఈ వైఖానసుడు ఎక్కడ పుట్టాడు? బ్రహ్మదేవుడు గారి గూట్టోంచి పుట్టాడు విఖనసుడు. ఆ విఖనసుడి పుట్టినదే వైఖానసం. ఆ వైఖానసుడు పెట్టాడు మహానుభావుడు. కేవలం ఆ ఆశ్రమాన్ని కల్పించాడు మహాప్రభు. వైఖానసుడికి మాత్రమే దాన్ని వ్రతం ఎవరైనా ఆచరించవచ్చు అనుకోండి, ఆచరించవలసింది. ఆ మహానుభావుడు చివరికి పెట్టింది ఏమిటా అంటే వానప్రస్థం. ఆ వానప్రస్థం తర్వాత సన్యాసం. అలా 4 ఆశ్రమంలో కూడా ఉన్నాయి కదా అన్నయ్య. ఇందులో ఏ ఆశ్రమం దగ్గర నుంచి మానవుడు ప్రారంభించవలే, ఏ ఆశ్రమానికి వెనక్కి రావచ్చో, ఏ ఆశ్రమంలోనూ కూడా ముందుకు వెళ్ళాడు అంటే వెనక్కి రాకూడదు ధర్మం ఉంది. అంటే కేవలం బ్రహ్మచర్యం దాడితే వానప్రస్థానికి గార్హస్థ్యానికి వచ్చాడు. గార్హస్థ్యం తర్వాత వానప్రస్థానికి వచ్చాడు. వానప్రస్థంలో మళ్ళీ గృహస్థాశ్రమాన్ని రాకూడదు. ఇక వానప్రస్థానికి వస్తే వానప్రస్థంలోనే ఉండాలి. అనంతరం సన్యాసం పుచ్చుకున్నాడు అంటే మళ్ళీ గృహస్థాశ్రమాన్ని రాకూడదు. ఇలా ధర్మం చెబుతోంది కదా అన్నయ్య. ఇందులో మరి ఏ ధర్మాన్ని నేను ఆచరించి అయోధ్య వెళ్ళమంటున్నావో చెప్పాలి. ఏ ధర్మాన్ని ఆలోచించి నువ్వు చెబుతున్నావు ఇప్పుడు? ఏ ధర్మానికి నేను అవకాశం ఇవ్వాలి, ఏ ధర్మానికి నేను లోను కావాలన్నయ్య అన్నాడు. సరే చెప్తాను రా ధర్మశాస్త్రం అన్నాడు. ప్రత్యేకించి అంటే సన్యాసానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వానప్రస్థాశ్రమానికి రాకూడదు, మళ్ళీ బార్హస్పత్యానికి మళ్ళీ ఇతరమైనటువంటి ఆశ్రమాల్లోకి రాకూడదు. అంటే కేవలం ఇతరమైనటువంటి ధర్మాలు మళ్ళీ సంసార గృహస్థాశ్రమానికి, ఇతరమైనటువంటి వైఖానసుల ఆశ్రమానికి, ఇవన్నీ కూడా వేటికి రావడానికి వీల్లేదు. సన్యాసం అంటే ఆఖరికి వెళ్ళినాది పుచ్చుకునేది సన్యాసం. అలా ఉన్నప్పుడు మన ధర్మశాస్త్రం ఏ రీత్యా దేనికి మాత్రమే వర్తిస్తుందన్నయ్య అన్నాడు. కేవలం ఒక పని కోసమనే కనుక సన్యాసాశ్రమం పుచ్చుకున్నా, వానప్రస్థాశ్రమం పుచ్చుకున్నా తిరిగి మాత్రం గృహస్థాశ్రమానికి రావచ్చు. అంటే మనకు లైసెన్స్ ఉంది. ఎందుకని? కేవలం నాన్నగారి కోరిక కోసమనే పుచ్చుకున్నారు వీరు దీక్ష, అంతేగాని దీనికోసం కాదు. అలాగే దీనికి కూడా భారతంలో కూడా ధర్మరాజాదులకి వానప్రస్థాశ్రమంలాగా వెళ్ళారు వాళ్ళు. వానప్రస్థాశ్రమంలో ఉండేవారు ద్రౌపది, వీరంతా కూడా వానప్రస్థాశ్రమంలో అంటే కేవలం మనుషులు మాత్రమే ఉంటూ ఉంటారు కానీ సంబంధాలు మాత్రం ఏమీ ఉండదు. వారికి స్త్రీ పురుష సంబంధాలు ఏమి ఉండవు. ఇతరమైనటువంటి వాంఛ కూడా ఉండదు, ఉండకుండానే ఉండాలి. దాని పేరే వానప్రస్థం. ఇక కొంతకాలం ఆ కోరిక కూడా లేకుండా ఉంటాడు. మరి ఎంతకాలం ఉంటాడండి? ఏదైనా కోరిక కలుగుతుంది కనుక ఆ చివరికి వచ్చే సన్యాసం పుచ్చుకోవడం. ఇక సన్యాసం పుచ్చుకుని ఆశ్రమం మారిపోయి సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతారు. ఆ మొట్టమొదట మాత్రమే ఉంది ఈ ఆశ్రమాల యొక్క కట్టుబాటు. ఆ కారణం చేత ఆయన కూడా కేవలం ఏదో యజ్ఞంలో జూదంలో ఓడిపోయిన కారణం చేతనే ఆశ్రమం పుచ్చుకున్నారు కానీ
అందుకోసం పుచ్చుకున్నారు కానీ వాళ్ళు కావాలని పుచ్చుకోలే. అందుకని రామచంద్రమూర్తి చెప్పారు ధర్మశాస్త్రం ఏడుగా, ఏ ఆశ్రమైనా సరే కావాలని కనుక పుచ్చుకుని ఏ ఆశ్రమానికి ముందుకు వస్తాడో మానవుడు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. కేవలం ఏదైనా కోరిక వల్ల ఎవరి కోసమో సంతోషించడం, ఎవరినో సంతోషపెట్టడం కోసమని ఎవరి కోసమో కనుక ధర్మశాస్త్రం ఇచ్చా చేశాడా రావచ్చు వాళ్ళు వెనక్కి. మళ్ళీ వాళ్ళకు గృహస్థాశ్రమం రామచంద్రమూర్తి మళ్ళీ పట్టాభిషేకం అయితే మళ్ళీ గృహస్థాశ్రమానికి వచ్చేటప్పుడు ఏమండి ఇంతవరకు వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాడు, ఆ మహానుభావుడు మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. కానీ వైఖానసుడు రాసినటువంటి వానప్రస్థాశ్రమం మాత్రం అలా కేవలం ధర్మశాస్త్రం కోసమని కేవలం అందులోనే ఉంటాడు అనే భావన చేత రాశాడు తప్ప ఈ కారణంగా ఎవరి కోసమో ప్రత్యేకించి మళ్ళీ సన్యాసాశ్రమం వరకు వెళ్ళి వానప్రస్థాశ్రమంలోంచి మళ్ళీ గృహస్థాశ్రమానికి వచ్చి అనేటువంటి ఇబ్బందులు మాత్రం లేవురా. ఆ కారణం చేత నువ్వు వెళ్ళినా నాతో పాటే నువ్వు గనక ఇబ్బంది ఏం కలగదురా. గృహస్థాశ్రమైనా మళ్ళీ వెళ్ళి గృహస్థాశ్రమం పుచ్చుకోవచ్చు. అయోధ్యకి వెళ్ళి తిరిగి గృహస్థాశ్రమం నువ్వు పుచ్చుకోవచ్చు హాయిగా. గృహస్థాశ్రమంతో కాలక్షేపం చేస్తూ మన వాళ్ళంతా యజ్ఞం ఎలా చేస్తున్నారు, రాజ్యం ఎలా చేస్తున్నారు, సమస్తమైనటువంటి కార్యములు సక్రమంగా నడుస్తున్నారు, అవన్నీ చూసుకునేటువంటి బాధ్యత అలా ఉన్నాయి కనుక ఆ బాధ్యతని పుచ్చుకోవచ్చురా. నీకు మాత్రం లైసెన్స్ ఉందిరా, తప్పకుండా నా ఆజ్ఞానుసారంగా వెడుతున్నావు కనుక అన్నారు. ఇంతవరకు నేనే సర్వస్వమని నన్నే ఆరాధించుకుంటూ ఉన్నావు కనుక ఇక నేనే పర్మిషన్ ఇచ్చానురా నీకు, నా పర్మిషన్తో తప్పకుండా నీవు కూడా వెళ్ళవచ్చు అన్నారు ఆయన. మహాప్రభు ఏమైనా సరే నేను మాత్రం అయోధ్యకు మాత్రం వెళ్ళను మహాప్రభు. ఇక నువ్వు ఎన్నా చెప్పు, ఎన్ని ధర్మములైనా కావచ్చు, ఎన్ని ధర్మములైనా కావచ్చవి, ఏ ధర్మములైనా సరే మహాప్రభు నేను మాత్రం ఆచరించడానికి సిద్ధంగా లేను. ఈ ధర్మములను ఆచరించడానికి నేను సిద్ధంగా లేను. ఈ ధర్మమును నేను ఆచరించలేను. ఆ ధర్మములు ఏమిటో నాకు తెలుసు. అసలు నువ్వు ఏదో చెప్తున్నావు తప్ప ఆ ధర్మములు ఏమిటో ఇన్ని రకములుగా ఇలా ఉంటాయి అని నాకేమన్నా తెలుసా? ఏమీ తెలియదు అన్నయ్య. నీ పాదాల మీద సేవ తప్ప నాకు ఏమీ కూడా తెలియదు కనుక ఏమైనా సరే అన్నయ్య నీ యొక్క పాదాలను సేవ చేసుకోవడమే తప్ప నాకు గత్యంతరం ఏమీ లేదన్నయ్య అన్నాడు మహానుభావుడు. నాకు మాత్రం ఏమీ లేదు, సర్వస్వము నీవే. ఏదైనా సరే నన్ను పాదం ఉంచినా సరే నీళ్ళ ఉంచినా సరే మోక్షం కలుగుదా నేనేమీ కోరనన్నయ్యా. పోనీ ఒకవేళ నేను నన్ను కోరుతున్నానా? మోక్షం కావాలని కోరడం లేదు, ఆ సుఖం కావాలని కోరడం లేదు, ఇతరమైన ఏదో ఎదురు కావాలి, అవి కావాలి, ఇవి కావాలనే కోరికలే లేవు నాకు అన్నాడు. అంటే కోరిక లేకుండా మానవుడు ఎప్పుడైతే తపస్సు చేసినా పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా కోరిక లేకుండా ఎప్పుడో చేస్తాడో అది పై మెట్టెక్కుతాడు వాడు. కోరిక ఉన్నంతూ కిందకి వెళ్ళిపోతాడు. కోరికతో కనుక చేశాడా, కోరికతో ప్రారంభమైందా కిందకు వచ్చేస్తాడు మహాప్రభు. ఒక ఆయన నన్నే ప్రశ్నించాడు, శాస్త్రి గారు నువ్వు చేస్తున్నావు తప్ప ఇంకా నీకు కోరిక ఉందయ్యా అన్నాడు. కోరిక ఉందంటే మహాప్రభు మరి నా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి కోరికలు నాకు ప్రత్యేకించి కోరికంటూ ఏం లేదు. గృహస్థాశ్రమంలో కొన్ని బాధ్యతలు నాకు ఉండిపోయినాయి. ఆ కార్యత గృహస్థాశ్రమంలో బాధ్యతలను తీర్చు మహాప్రభు అంటున్నాను తప్ప ఇదే నాకే అది కావాలి ఇది కావాలి ఇంకా ఎంతకన్నా సంపాదించాలి మేము మెడగట్టుకోవాలి నాకు అవేం లేవు మహాప్రభు. ఏమీ ఏనాడు నాకు ఆ కోరికలు లేవు. ఏనాడు కూడా నాకు అంత కావాలి ఇంత రావాలనే కోరికలు లేవు కాబట్టి నేను కోరట్లేదండి, ఇందుకోసం నేను కోరుకుంటున్నాను మహాప్రభు. అది కూడా నాది కదా. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు ఆ భార్యాబిడ్డలంతా నా వాళ్లే కనుక వాళ్ళ కోసమనే చేస్తున్నాను తప్ప నా కోసం అంటూ ప్రత్యేకించి ఏం లేదండి అన్నాను. సరే దాన్ని ఒప్పుకున్నాడు ఆయన. ఆ కారణం చేత మానవుడు కనుక కోరికతోనే ప్రారంభిస్తాడా? అందుకనే ప్రతి కార్యము కూడా కోరికతోనే ప్రారంభించకూడదు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ప్రసిద్ధ్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం ఏదో ఇంకో దానికి ఒక్క సంధ్యావందనానికి మాత్రమే ఉంది ఆయుష్యాభివృద్ధ్యర్థం. అది కేవలం ఆయుర్దాయం పెంచుతుంది. సంధ్యావందనం ఎందుకు చేయాలరా? నువ్వు బతికుండాలంటే చేయాలన్నాడు ఆయన. నువ్వు బతికుండాలనుకుంటే చేయరా సంధ్యావందనం, లేకపోతే మానే. నువ్వు బతికుండాలి భూమి మీద ఉండాలి అనుకుంటేనే సంధ్యావనం చేయి. అందుకని ఆయుష్యాభివృద్ధ్యర్థం దానికి ఒక్కటే సంకల్పం ఉంది, ఇతరమైన సంకల్పాలు లేవు. ఆ దేవుడికి ఈ దేవుడికి మొక్కుకున్నట్టుగా వారికి వీరికి పూజ చేస్తున్నట్టు, ఆ డబ్బు ఈ డబ్బు కావాలని కోరుకుంటున్నట్టు, వారి సొమ్ము వీరి సొమ్ము రావాలని అడుగుతున్నట్టు అవన్నీ ఇతర పూజల్లో ఉన్నాయి తప్ప కేవలం సంధ్యావందనానికి మాత్రం ఆయుష్యాభివృద్ధ్యర్థం. అయ్యా నేను జీవించి ఉండాలి, నేను జీవించి ఉంటే తర్వాత సంగతి, మిగతా విషయములన్నీ తర్వాత ఆలోచిస్తాం అని కేవలం జీవించి ఉండాలి అనే కారణం చేత ఆ జీవించి ఉండాలనే మాట మాత్రం ప్రత్యేకించి సంధ్యావందనంలో ఉంది కనుక ప్రతినిత్యము కూడా మానవుడు సంధ్యావందనం చేసి తీరాలని ఒక్కసారి స్వభావకంగా అందరినీ ప్రార్థిస్తూ కథలోకి వెళుతున్నాను మహాప్రభు. ఎందుకని సంధ్యావందనానికి ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యములు మాత్రం ఎవరికీ తెలియవు. అవి తెలియక చాలా నిశ్చిత్తమైపోయి అన్నింటికన్నా అది చవకైపోయి మహాప్రభు. అంటే నిత్యము చేసేది కనుక అంత చౌకైపోయింది మహాప్రభు. పూజ అంటే పూజ అంటే అది కూడా గొప్పదనుకునే సామూహిక సంధ్యావందనాలు సామూహికంగా సత్యానవ్రతాలు అంటుంటే అబ్బో సామూహికంగా ఎంతమంది చేరి సత్యానవ్రతాలు చేస్తున్నారు ఇక్కడ అనే వాటి కోసం తప్ప తాను చేసేటువంటి సంధ్యావందనానికి మాత్రం ఒక్క విలువ లేదే మహాప్రభు. ఒక బ్రాహ్మడు కూడా సంధ్యావందనం చేయడం లేదండి. దేశానికి దుర్గతి అక్కడే పెట్టింది మహాప్రభు.
స్నానం చేయడమే చాలా లేట్ అయిపోతుంది, అదే కొంత కష్టమైపోతుంది. అయినప్పటికీ నాకు అలా మొత్తం మీద కాస్త స్నానం మాత్రమే చేసేస్తున్నాడు, ఏదో అయిపోతుంది అనుకుంటున్నాడు అమాంతంగా. అంతే తప్ప ఒక్కడు సంధ్యావందనం చేస్తూ ఆ సంధ్యావందనంలో 100 1000 కనీసం ఆ గాయత్రిని గురించి ఒక్క పర్యాయం చేసేవాడు కనపడలేదు. ముక్తా విద్రమ హేమ నీల ధవళఛాడై ముఖై త్రిక్షణై యుక్తాం ఇందురిభద్రత్రముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కషాః వరదాభయాంకుశకషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధ అరవిందయుగళం హస్తేర్వహంతీం భజే. అరవిందయుగళం, ఒక చేతిలో 2 తామర పూలుంటాయి. అటువంటి ఆ ప్రవృత్తి, ఆ ఆకారమును అలా వర్ణించాడే మహానుభావుడు గాయత్రి యొక్క స్వరూపాన్ని. ఆ స్వరూపం ఏమిటో, అసలు సంధ్యావందనం ఎందుకు చెప్పారు అంటే, ఏ జాతి వారికి ఆ జాతికి వేరే చెప్పేవారు ఉన్నారు సంధ్యావందనం, కనీసం వారి దగ్గరైనా ఒక్కసారైనా చెప్పుకుని ఆ ప్రకారంగా సంధ్యావందనం అంటే కేవలం యజ్ఞోపేతం ఉన్న వాళ్ళందరికీ ఉంది కదా మరి సంధ్యావందనం. సంధ్యాయాం వందనం సంధ్యావందనం, సంధ్యాకాలమందును నమస్కరించే దేవత పేరు సంధ్యావందనం. అంతేగాని సంధ్యావందనం అంటే ఏదో ప్రత్యేకించి కోర్సు కాదు, అదేదో ప్రత్యేకించి చదివేటువంటి సిలబస్ కాదు మహాప్రభు. ఆ కారణం చేత తప్పకుండా ఆచరిస్తే దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో తర్వాతనైనా మీకు తెలుస్తాయని స్వాభావికంగా ఒక పర్యాయం అవకాశం దొరికింది కనుక, అవకాశం సమయం అందులో మధ్యలో వచ్చేసింది కనుక అందరినీ ప్రార్థిస్తూ తర్వాత కథావృత్తాంతం ప్రారంభిస్తాను. అనంతరం అందులో లక్ష్మణస్వామి వారు ఏమైనా శ్రేయన్నయ్యా సర్వస్వమో కూడా నీవే, నాకు పరమార్థం అనేది ఇతరత్ర ఉన్నదో లేదో నాకు మాత్రం ఏమీ తెలియదు, ఆ పరమార్థం అనేది ఉందో లేదో నాకు లేదు, ఏమైనా శ్రేయ సర్వస్వము కూడా సర్వస్వము నీవే అన్నయ్య. ఆ కారణం చేత ఏమైనా శ్రేయుని మాత్రం నేను విడిచిపెట్టి అయోధ్యకి మాత్రం నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏమైనా శ్రేయ మీ ఇద్దరికీ కూడా సేవ చేస్తానన్నయ్య. సీతారాములు నడుస్తుంటే ముందుగా మార్గంలో ఏదైనా అడ్డం వస్తే అవన్నీ తొలగిస్తూ ఉంటాను. నీవు హాయిగా మీరిద్దరూ కూర్చుంటే నేనే వెళ్ళి కందమూలాలన్నీ కూడా పట్టుకొస్తాను. ఇక మనం చేసేటువంటి కార్యక్రమాలకు కావాలన్నటువంటి దర్భలు, సమిధలు, ఇంకా ఇతరమైనటువంటి వస్తువులు ఎప్పుడైనా ఏమైనా కావాల్సి ఉంటే నేనే పట్టుకొస్తానన్నయ్య. ఇక నువ్వు బయటికి వెళ్ళక్కర్లా, నేనే పట్టుకొస్తాను. సమస్తము కూడా నీకు సుఖంగా తగినటువంటి ఏర్పాట్లన్నీ చేసే బాధ్యత నాదన్నయ్య. ఆ కారణం చేత ఏమైనా సరే నేను మాత్రం అయోధ్యకి వెళ్ళను. అక్కడికి వెళ్ళి మళ్ళీ దశ మహారాజు గారు మళ్ళీ భరతుడు ఇంకా గోల మాత్రం నాకు వద్దన్నయ్య, మళ్ళీ అందులో ప్రవేశపెట్టదని అన్నాడు. సరే తప్పకపోతే అలాగే రా అన్నాడు. రామచంద్రమూర్తి వాడికి కూడా ఆఖరి పరీక్ష పెట్టేశాడు. ఆఖరి తర్వాత నూడా వెళ్ళిపోరా అని పరీక్ష పెట్టేశాడు మహాప్రభు. అందుకనే భగవంతుడు ప్రతి విషయంలోనూ వీడికి కష్టం కలిగిస్తూనే రే ఇప్పుడైనా వదిలిపెట్టేస్తామో ఎంతవరకు వీడు పట్టుకుంటాడు, ఎంతవరకు నాతో ఉంటాడు, ఎంతవరకు నన్ను నమ్ముకుంటాడు అనేది వీడికి పరీక్ష. ఈ పరీక్షలోనే మహానుభావుడు ఈ మానవుణ్ణి అలా నొక్కేస్తూ ఉంటాడు మహాప్రభు. అందుకనే కష్టములన్నీ కూడా మహానుభావుడు పడుతూ ఉండవలసిందే, ఇది అనుభవిస్తూ ఉండవలసిందే. అనుభవిస్తేనే తప్ప వీడికి మాత్రం ఏం రాదు మహాప్రభు, మోక్షం అనేది కలగదు. ఆ కారణం చేత పరమాత్మ వీడికి కూడా ఒకసారి పరీక్ష పెట్టారు. మహానుభావుడు సుమంతుని పంపించేశారు. లక్ష్మణస్వామి కూడా పరీక్ష పెట్టేశారు. ఆ లక్ష్మణస్వామి కూడా ఆఖరికి మహాప్రభు ఏమైనా శ్రేణులు అన్నాడు. సరే అనంతరం తీసుకున్నాడు. అక్కడి నుంచి అలా బయలుదేరి పరమాత్మ ముందుకు వెళ్ళారు. ఏదో ఆశ్రమం కనిపిస్తోందిరా తమ్ముడు అన్నాడు. రామచంద్రమూర్తి ఏదో ఆశ్రమం కనిపిస్తోందిరా అన్నాడు. ఏమిటన్నయ్యా? సమస్తమైనటువంటి దేవతలు కూడా మహాప్రభు చూడండి ఆవిర్భాగములు పుచ్చుకోవడం కోసమని అందరూ దేవతలు కూడా ఒక పర్యాయం ఆశ్రమం మీద ఉన్నారే మహాప్రభు. దేవతో మహాభాగుడు గొప్పవారి ఆశ్రమం అయి ఉంటుంది, లేకపోతే సమస్తమైన దేవతలు కూడా అంత సిద్ధంగా ఉన్నారా? ఎవరెవరిని పిలుస్తారో, ఏ దేవతల్ని ఆహ్వానం చేస్తారో, ఎవరికి ఆవిర్భాగం ఇస్తారో వెంటనే చేత్తో పుచ్చుకుని అక్కడే ప్రత్యక్షంగా పుచ్చుకుని దాన్ని అనుభవించడం కోసమని దేవతలంతా కూడా సిద్ధంగా ఉన్నారన్నయ్య అన్నాడు. ఓహో ఏదో గొప్ప ఆశ్రమం ఏంటుందిరా ఇది అన్నారు పరమాత్మ ఒక పర్యాయం. అలా ఆలోచిస్తూ పరమాత్మ అలా ముందుకు వెళ్ళారు. వెడుతుంటే స్వాగతం ఓహో మహాభాగా అంటూ వచ్చేసాడు లోపలికి. లోపల నుంచి అలా బయటకు వచ్చేసాడు భరద్వాజ మహర్షి గారు. వచ్చేసాడు అలాగా భరద్వాజాశ్రమం అది. పరమాత్మ ముందుకు వచ్చేసాడు, స్వాగతం చెప్పేస్తున్నాడు పరమాత్మ. రామచంద్ర నీ జన్మలో నీ దర్శనం చేయాలనే ఎప్పుడో కోరిక కలిగిందయ్యా, కానీ ఆ కోరిక మాత్రం తీరలేదయ్యా. ఆ కోరిక మాత్రం మరి నీ వంటి వాడు ఇక్కడికి వస్తావా? సామాన్యుడిగా వస్తావా నువ్వు? ఆ కారణం చేత మరి ఎందుకు మొత్తం మీద పరమాత్మనికి అనుగ్రహం చేత నీ దర్శనమైందయ్యా నాకన్నారు. ఇదే భరద్వాజాశ్రమానికి మళ్ళీ మహానుభావుడు భరతుడు కూడా సేనా సమేతుడై దశ మహారాజు గారు భార్యలను కూడా వెంట పెట్టుకుని మరీ ఇక్కడికి వస్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తికి దర్శనం కోసమని వెళ్ళేటప్పుడు, అదే పాదుకల కోసమని వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో కనిపిస్తాడు. కనిపించి ఎవరయ్యా ఈ వచ్చిన వారు? భార్య భర్తగారు లేని వాళ్ళే ఉన్నారే ఎవరయ్యా అన్నారు. కౌసల్య రాజమాతాచ ధర్మజ్ఞ ధర్మశీరాచ, మహాతల్లి ఆవిడ ధర్మజ్ఞురాలు ఉన్నారే. రాజమాత తపస్విని, మహాతపస్సు చేసేటువంటి మహాతల్లి ఈవిడేనయ్యా రాజమాత రామచంద్రమూర్తి యొక్క తెల్లన్నాడు.
దక్షిణ త్యాగశీలాచ, తన కుమారుల్నే దానం చేసి తన కుమారుల్నే మా సేవ కోసమని పంపించింది మహాతల్లి త్యాగశీల. ఆవిడే సుమిత్ర. ఆవిడే చండీ కలహప్రియ, క్రోధన కలహప్రియ, ఆవిడే పోట్లాడేది తెల్లారితే. ఆ దుఃఖమాల ఆవిడతోనే కొలకొలొచ్చుంది ఆ దుఃఖమాల తల్లి మా తల్లి అన్నాడు. చాలా సంతోషం. కేవలం నువ్వు తల్లినే నిందించడం నేర్చుకున్నావు కనుక రామచంద్రమూర్తి యొక్క స్వరూపమే నీకు తెలియదు, రామచంద్రమూర్తి యొక్క తత్వమే నీకు తెలియదు. వెళ్ళక్కర్లేదు, నువ్వు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. తిరిగి వెనక్కి వెళ్ళిపోమన్నాడు అంతే ఆయన. ఏం మహాప్రభో, రామచంద్రమూర్తి యొక్క దర్శనం అయ్యే వరకు నమే శాంతిర్భవిష్యతి, నాకు మాత్రం శాంతి లేదు, ఏమైనా అసలే రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయవలసిందేనన్నాడు. చిచే అసలు నీకేమిటా రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసే యోగం కూడా నీకు లేదు రామన్నాడు అంతే. ఎందుకో తెలుసా, ఆఖరి మహాప్రభో ఏమన్నా సరే మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తారు, రామచంద్రమూర్తి యొక్క దర్శనం మాత్రం కావాలి. రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేయకుండా నవే శాంతిర్భవిష్యతి, నా మనస్సుకి శాంతి కానీ లేకపోతే నా కార్యక్రమానికి నా జీవితానికి పరమావధి కానీ లేదు మహాప్రభో. ఏమైనా సరే ప్రతిజ్ఞ చేశాను అక్కడ మా నాన్నగారు క్షితి దగ్గర, ప్రతిజ్ఞ చేసి మరీ బయలుదేరుతానన్నాడు. పాపం ఈ భరతుడు ఇలా కొంతసేపు ఏడ్చిన తర్వాత ఇప్పుడు అడిగాడు భరద్వాజ మహర్షి గారు, మీ అమ్మ సంగతే నీకు తెలియదురా, మీ అమ్మ సంగతి ఏమిటో నీకు తెలియనివాడు నువ్వు రామచంద్రమూర్తి యొక్క సంగతి తెలుస్తుందా నీకు? ఎందుకో తెలుసా, మీ అమ్మ అనుగ్రహం చేతనే మాకందరికీ రామదర్శనం అయిందిరా. మీ అమ్మ అనుగ్రహం సమస్తమైన మహర్షులకి కూడా, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మహానుభావులకందరికీ కూడా రామదర్శనం అయింది. రామచంద్రమూర్తి కోసమని వీళ్ళంతా ఎక్కడెక్కడ వెళ్ళారండి మహానుభావులంతా వీళ్ళు. ప్రతి రామచంద్రమూర్తికి దర్శనం ప్రతి మహర్షికి అయిందయ్యా అన్నాడు ఆయన. ప్రతి మహర్షికి ఆశీర్వచనం రాముడు పొందాడు రెండో అర్థంలో. ప్రతి ఆశీర్వచనం మహానుభావుల యొక్క ఆశీర్వచనం అందరిది కూడా రాముడు పొందాడు. పొందడం కోసమనే వెళ్ళాడు వారి దగ్గరికి. కానీ వారికి అందరికీ దర్శన భాగ్యం కలిగించింది మహాతల్లి మీ అమ్మ. అసలు మీ అమ్మ యొక్క ఆలోచన ఏమిటో, మీ అమ్మ ఎందుకు జన్మించిందో నీకు తెలుసా? ఏమీ తెలియదు. మీ అమ్మని తిట్టడం తెలుసు నీకు బాగా. గొడవలు పోమన్నాడు అంతే. మహాప్రభు ఏమైనా సరే అన్నాడు. ఎన్ని తిట్టినా సరే మహాప్రభు నన్ను ఏమైనా సరే అయ్యా జరిగిన విషయం కనుక అంతవరకు నాకు తెలుసు కనుక అన్నానండి అన్నాడు. అంటే ఆవిడే పట్టాభిషేకం ఆపజయించడం, మహారాజు గారు కూడా ఇవన్నీ గొడవలు జరిగిపోయినాయిగా గొడవలన్నీ. ఆ కారణం చేత ఆవిడ చెప్పిన విషయమే నేను అంటున్నాను తప్ప నేను కొత్తగా ఆవిడ మీద ఒక అక్షరం కూడా చెప్పలేదు మహాప్రభు అన్నాడు. ఏమిట్రా జరిగింది, చూసింది వేరు, దానిలో ఉన్నటువంటి పరమార్థం వేరు. ఆ పరమార్థం మాత్రం ఒక్కసారి కూడా చూడలేదు నువ్వు. ఆ మహర్షులందరికీ కూడా రామచంద్రమూర్తికి దర్శన భాగ్యం కలిగించింది మీ తల్లి. అటువంటి మహానుభావురాలు ఈ క్షణంలో గాయతూ కనుక మీ తల్లిని గురించి ఒక్క మాట అన్నావా అంటే మాత్రం వెళ్ళడానికి లేదు. అప్పుడు రామచంద్రమూర్తి బలాన తోట ఉన్నాడు, రాక్షసుడు వ్రతం మీదకి అక్కడికి వెళ్ళరా అన్నాడు. భరద్వాజాశ్రమానికి వచ్చారు రామచంద్రమూర్తి. ఆ మహానుభావ దయచేయండి మహాప్రభు స్వాగతం అన్నాడు. సమస్తమైనటువంటి అనుష్ఠాన కార్యక్రమాలన్నీ కూడా పరమాత్మ రామచంద్రమూర్తి దయచేశారు కనుక సమస్తమైన దేవతాస్తురుడైనటువంటి రాముడే ఈవేళ మా ఆశ్రమానికి వచ్చారు కనుక ఇంకెందుకండి ఇవన్నీ అక్కర్లేని విషయాలు కనుక పరమాత్మ ఉంటేనే ఒక్క పర్యాయం ఆపజేసేశాడు మహానుభావుడు. సమస్తమైన దేవశక్తులను హాహా హూహు అనే దేవకన్యలని ఒక్కసారి అలా పిలిపించాడు. సమస్తమైన అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇప్పించాడు. సమస్తమైనటువంటి కోరికలను కూడా దేవతలను పిలిస్తే చేస్తారు ఆయనకి. దేవతలంతా ఆయన చేతిలో ఉన్నారు. భరద్వాజ మహర్షి గారికి దేవతలో ఉన్నట్టే. ఏ దేవుణ్ణి పిలిస్తే, ఏ అర్హీష్ఠుడిని పిలిస్తే వాడు రావాల్సిందే. ఏ భగవంతుడిని పిలిస్తే, ఏ దేవతలను పిలిస్తే వాళ్ళంతా రావాల్సిందే. ఏం చేయమంటే చేయవలసిందే. ఆ మహా తపస్సుకండి, తపస్సుకి కట్టుబడ్డారు వాళ్ళంతా. ఆ తపస్సు ప్రభావం అంత గొప్పదన్నమాట. రావణాసుడు అంత గొప్పవాడు అంటే వాడు తపశ్శక్తి వల్ల గొప్పవాడు. వాడు చేసినటువంటి ఘోరమైన తపస్సు ఇంత అంత మహాప్రభు వీళ్ళే చెప్పడానికి వీల్లేదు. ఆ కారణం చేత వాడి యొక్క తపస్సు అంత గొప్పది కనుక దేవతలంతా వచ్చి ఊడిగం చేశారు. వాడికి దేవతలు వచ్చి ఊడిగం చేశారండి రావణాసుడికి. అటువంటి మహానుభావులు కనుక సమస్తమైన దేవతలను కూడా అలా భరద్వాజ మహర్షి గారి యొక్క తపశ్శక్తికి లోబడి వీళ్ళంతా కూడా వచ్చి సేవ చేస్తుంటారు. ఆ కారణంగా అందరికీ కూడా సేవ చేయించాడు రామచంద్రమూర్తి. ఆ రాత్రి మళ్ళీ అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. దీనికి దానికి ఎంత దూరం ఉంది, వాల్మీకి ఎంత దూరం అని చెప్పాడు మహాప్రభు. 10 యోజనములు ఉందటండి. ఈ గుహని యొక్క శృంగవీర పట్టణానికి ఆ మహానుభావుడు పరిపాలించేటువంటి చోటుంది భరద్వాజ మహర్షి గారి ఆశ్రమానికి 10 యోజనములు ఉంది. మొన్నాడు పొద్దున్నే లేచిన తర్వాత రామచంద్రమూర్తి నమస్కారం మహాప్రభు, అయ్యా నేను ఉండే చోటు, ఈ సీతకు పనికొచ్చేటువంటి చోటు, ప్రశాంతంగా ఉండే చోటు ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పండి మహాప్రభు. ఎక్కడైనా తమ ఎరుకలో కనుక ప్రశాంతంగా ఉండడానికి, అంటే సీతా సమేతునిగా నేను ఉండడం కోసమని అటువంటి సీతకు మాత్రం కావలసినటువంటి ఏర్పాట్లు కాస్త స్నాన సంధ్యావచనాది అనుష్ఠానములకు దగ్గరలో ఉంటే కదా స్నానం చేసుకోవడానికి ముందు ఏదైనా బ్రాహ్మడికి ముందు కాదు స్నానం చేసేవారు కాబట్టి కండి. అలాగే సమస్తమైనటువంటి కార్యములకి కూడా ముందు స్నానం చేయాలి కదా. ఆ స్నానం చేసేది కాస్త దగ్గరగా ఉండేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే మహాప్రభు
అది మాత్రం కనుక ఎక్కడైనా కొంచెం ఈ ప్రాంతంలో చెప్తే నాకు మహాప్రభు నేను వెళ్ళి చూస్తానని అక్కడే ప్రవేశిస్తాము, అక్కడే ఉంటాం మహాప్రభు అన్నాడు ఆయన. సరే ఆ మహానుభావుడు ఆలోచన చేసి, నాయన రామచంద్ర ఇక్కడికి 12 యోజనములు ఉందన్నాడు. 12 యోజనములుంది. యోజనం అంటే ఆమడ, ఆమడ అంటే 8 మైళ్ళు మహాప్రభు. అంటే 12 8లో అంత దూరం ఉంది మహాప్రభు. ఇక్కడికే చిత్రకూటవర్తం ఉంది. ఆ మధ్యలో 2 నదులు ఉన్నాయి మహాప్రభు. మాతంగి అనేటువంటి నది ఒకటి, కాళింది అనే నది ఒకటి, 2 నదులు ఉన్నాయి. ఈ నదుల్ని దాటుతూ క్రమేపీ అక్కడ చేరావా, అక్కడ మాత్రం సమస్తమైన మహర్షులో కూడా ప్రశాంతమైన వాతావరణంలో చాలామంది అక్కడ చేరారు చిత్రకూటవర్తం మీదకి. ఆ చిత్రకూటవర్తం మీద ఉత్తర దిగ్భాగమందున ఖాళీగా కనిపిస్తుంది. ఆ ఉత్తర దిగ్భాగమందు కనుక నీవు కూడా ఆశ్రమం నిర్మించుకుంటే ఆశ్రమంలో సీతాసమేతుడుగా నువ్వు క్షేమంగా అక్కడ ఉండవచ్చు అన్నారు ఆయన. సరే మార్గం చెప్పారు కదా మహాప్రభు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెంటనే బయలుదేరాడు రామచంద్రమూర్తి. మార్గం చెప్పారు, చిత్రకూటవర్తానికి మార్గం చెప్పేశారు కదా. ఆ చిత్రకూటవర్తం అంటే బలాన తోట ఉందని చెప్పారు కదా. ఆ కారణం చేసి వెంటనే మహానుభావుడు బయలుదేరాడు. అలా బయలుదేరి కాళింది అనేటువంటి నది మధ్యలో దూరం దగ్గరలోనే తగులుతుంది. ఆ కాళింది అనే నదిని దాటారు. అక్కడ చిన్న తెప్ప కట్టుకున్నారట మహాప్రభు. ఆ కొట్టుకుపోతున్న కట్టెలన్నింటినీ కూడా దగ్గరికి చేర్చి లక్ష్మణస్వామి ఒక తెప్ప కట్టాడట. ఈ కాళింది అనే నదిని దాటడం కోసమని ఒక తెప్పను నిర్మాణం చేశానట్టు మహానుభావుడు ఆయన. ఆ తెప్ప యొక్క సహాయం చేత కాళింది నదిని దాటారు. ఆ నదికి పూజలు పురస్కారాలన్నీ కూడా చేసుకున్నారు. దాని దగ్గర సెలవు తీసుకున్నారు. అక్కడి నుంచి ముందుకు బయలుదేరారు పరమాత్మ. అక్కడి నుంచి ఇంకా ముందుకు బయలుదేరి అనంతరం మాతంగి అనేటువంటి నదిని పరమాత్మ దాటారు. ఆ నదిని కూడా లక్ష్మణస్వామి గారి యొక్క సహాయంతో పరమాత్మ ఆ నదిని కూడా దాటారు. దాటిన తర్వాత చిత్రకూటవ్రతానికి బయలుదేరి పెడుతున్నారు. ఇక ఆ చిత్రకూటవ్రతం ప్రాంతం చూస్తే సమస్తమైనటువంటి పక్షులు వచ్చి తిరిగి, అందుకనే ఋషీశ్వరుల యొక్క ఆశ్రమాలు ఎలా ఉంటాయో వర్ణన చేశాడు ఒక చోట మహానుభావుడు. ఎలా మహర్షులు ఎప్పుడూ కూడా ఇంగుదీ ఫలములు, ఆ ఇంగుదీ ఫలములతోనే కొట్టుకుని తలకాయ రుద్దుకుంటారు వాళ్ళు. అంటే గార చెట్టు, గారకాయలను కనుక కొట్టుకుని దాంతో కనుక తలకాయ రుద్దుకుంటే మనస్సుకి ప్రశాంతతతో పాటు జ్ఞానం కూడా మానవుడికి కలుగుతుంది. అది జ్ఞానం కలుగుతుంది. అందుకనే రామచంద్రమూర్తి బయలుదేరేటప్పుడు ఒక్క విషయం మర్చిపోయినాను, వదిలేశాను. ఆ గూడు చేత అక్కడ కట్టించుకున్నారు జడలో. ఆ గూడు కేవలం పాలు పెట్టుకొచ్చి ఆ పాలతో మాత్రం జడగట్టాడు మహాప్రభు ఆయన. అంటే ఆ మహాతల్లికి ఏకవేణి ఒక్క జడగా కట్టేశాడు సీతకి. అనంతరం ముందు రామచంద్రమూర్తి గారికి సరే ఇలా జడలు ఉండేట్టుగా శిఖ ఇవన్నీ కూడా మహానుభావుడు అలా కట్టేశాడు. ఎంత దేంతో కట్టాడు మహాప్రభు? మర్రిపాలతో అని ఒక అర్థం చెప్పారు. కాదయ్యా, ఇంగుదీ ఫలముల యొక్క చెట్టు సారాంశమే ఆ ఇంగుదీ ఫలముల యొక్క దీంతోనే కట్టారన్నారు. అందుకనే ఏకవేణి ధరాదీన, ఏకవేణి సీతామాత ఏకవేణి కనుక ఏకవేణి అని చెప్తారంటే ఒక జడతో ఉంది, ఒక జడతో ఉందని. మిగతా మొత్తం జడ అనేది లేకుండా ఒకే జడగా కట్టేశారు. కాదు, ఏకవేణి అంటే ఒక్క జడ అంటే దాన్ని 3 పాయలతో దువ్వి దాన్ని అల్లితే అలా జడ వేస్తే దాని పేరు వేణి. ఈవిడ ఏకవేణి అంటే ఆ 3 పాయలంటే కేవలం జుట్టుని 3 పాయలు చేయడం కాదు, సత్వరజస్తమో గుణములే 3. ఆ 3ంటిని ఏకోన్ముఖం చేశారు ఆ తల్లి. అందువల్ల దేవి అయినారు సీతామాత దేవి అయినారు కనుక రామచంద్రమూర్తి కూడా అభయం సర్వ